It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 231 మార్నింగ్ 4 o'clock లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత థింక్ అండ్ గ్రో రిచ్ బై నెపోలియన్ హిల్ బుక్ చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత అకాడమీకి వెళ్ళిపోయినా. బాడీ బాగా పెయిన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇంకా ఈరోజు నేను ఆర్మ్స్తో ఏం చేయను మాస్టర్ నేను అని అన్నాను. మాస్టర్ ఓన్లీ కిక్స్ నేర్పిస్తున్నారు. బాగా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇంకా మాస్టర్ ఇంకా కిక్స్ అండ్ కండిషనింగ్ చేయించారనమాట. అంత హార్డ్గా ఉంది ట్రైనింగ్ ఈరోజు. ముందే బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి అనుకుంటే ఇంకా మీద నుంచి ట్రైనింగ్ ఇట్లుండేసరికి తట్టుకోలేకపోయినా. సో ఇంటికి వచ్చేస్తున్నా. ఇంటికి వచ్చి మార్నింగ్ అయిన టాపిక్ అంతా చాలా ఎనర్జెటిక్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయినా ఫ్రెండ్స్. జిమ్లో ఈరోజు ఓన్లీ బ్యాక్ వర్క్ కూడా చేద్దాం అనుకున్నా. పెయిన్స్ మాత్రం డేంజర్గా ఉన్నాయి, బాడీ పెయిన్స్. సో బ్యాక్ వర్కౌట్ స్టార్టింగ్ విత్ పులప్స్, బాడీ వెయిట్ పులప్స్. పుల్అప్స్ అయిపోయిన తర్వాత లాట్ పుల్ డౌన్ 4 sets ఆఫ్ లాట్ పుల్ డౌన్. తర్వాత 3 sets ఆఫ్ చెస్ట్ సపోర్టెడ్ రోయింగ్. తర్వాత అగైన్ సింగిల్ హ్యాండ్ రోయింగ్, కాన్సన్ట్రేటెడ్ ఐసోలేట్ రోయింగ్ అంటాం దీన్ని మనం. ఇక్కడ చూడండి, మీరు నా బ్యాక్ చూడండి, నా మజిల్స్ ఎంత ప్రాపర్గా ఉన్నాయో. సాటిస్ఫాక్షన్ వస్తుంటుంది అప్పుడప్పుడు షర్ట్ ఇప్పి చేస్తుంటే జిమ్లో. ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు బట్టలు ఇప్పి చేస్తుంటా. సో దట్ ఆ మజిల్స్ డెఫినేషన్ చూసి నాకు కొంచెం మోటివేషన్ వస్తుంటుంది అనమాట. సో సీటెడ్ రోయింగ్ అన్నీ అయిపోయిన తర్వాత లోవర్ బ్యాక్ కోసం హైపర్ ఎక్స్టెన్షన్ చేసిన. దాని తర్వాత ఫోర్ ఆర్మ్ వర్కౌట్ చేసిన. సో దీంతో మా వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవరీబడీ, వాచ్ ద ఫుల్ వీడియో. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 231 ఆఫ్ 369. ఈ రోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్. ఈ బుక్ లో ఒక మంచి కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్, అబౌట్ బిల్డింగ్ ద క్యారెక్టర్ అండ్ అబౌట్ బిల్డింగ్ ఇమాజినరీ సీక్రెట్ టీమ్ అనమాట. సో ఫెంటాస్టిక్ టాపిక్ ఫ్రెండ్స్. వీడియో చిన్నగా ఉంటుంది, కాన్సెప్ట్ చాలా చిన్నది, బట్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫ్రెండ్స్. కొద్దిసేపు అట్లీస్ట్ ఒక 5 to 10 minutes ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. డెఫినెట్ గా యూ విల్ లెర్న్ సంథింగ్ న్యూ. యూ విల్ లెర్న్ a thing where you will not get that information anywhere in this world. So trust me, this is going to be very much helpful for you guys. So let's get into the topic friends. మనం ఇక్కడ చూసుకుంటే మనం ఈ బుక్ లో మనకి నెపోలియన్ హిల్ స్టార్టింగ్ నుంచి you have to think in a proper way, you must have a burning desire, you must have a dedication, you must have a desire, you must have persistent, right, you must have a organized planning అని ఇవన్నిటి గురించి మాట్లాడాడు కదా. సో ఎప్పుడైతే నువ్వు ఈ ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అని, డెసిషన్స్ అని, డెడికేషన్ అని ఇంత హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తావు, ఒక డిసడ్వాంటేజ్ ఏంటి తెలుసా? దేర్ ఈస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఏంటి? యూ విల్ ఇంప్రూవ్ అండ్ యువర్ లైఫ్ విల్ బి బికమ్ బెటర్ అండ్ యూ లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, న్యూ థింగ్. బట్ దెర్ ఆర్ సమ్ డిసడ్వాంటేజెస్ ఆల్సో. ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే యూ స్టార్ట్ లూజింగ్ పీపుల్, యూ స్టార్ట్ లూజింగ్ యువర్ ఫ్రెండ్స్. అంటే నువ్వు సీరియస్ గా ఒక పని మీద ఫోకస్ చేస్తూ, నువ్వు సీరియస్ గా డెడికేటెడ్ గా కష్టపడుతున్నప్పుడు, మన ఫ్రెండ్స్ ఎవరైతే మనంత డెడికేటెడ్ లేనోళ్ళు, మనంత ఫోకస్ గా లేని వాళ్ళు, రైట్, సో వాళ్ళు ఏం చేస్తారు? మనతో మాట్లాడడం తగ్గించేస్తారు, మనతో కలవరు, రైట్. మన ఫ్యామిలీలో మనతో ఎవరు మాట్లాడాలనుకోరు. మెల్లమెల్లిగా జనాలందరికీ నువ్వు దూరం అయిపోతుంటావు. ఎప్పుడైతే నువ్వు రియల్ గా నీ పని నువ్వు వర్క్ చేసి, ఎప్పుడైతే రియల్ గా నువ్వు నీ పని నువ్వు కష్టపడతావో, జనాలకి దూరం అయిపోతావు. నీకు నువ్వు చాలా దగ్గర అవుతావు, బట్ జనాలకి నువ్వు దూరం అయిపోతావు. సో జనాలకి దూరం అయిపోయినప్పుడు ఆబ్వియస్ గా మనకి ఏమనిపిస్తుంది అంటే చాలా బాధేస్తుంటది. అంటే ఎవరు ప్రతిసారి ఇప్పుడు నేను అకాడమిక్ వెళ్ళి వచ్చిన, ఫుల్ టైర్డ్ ఉన్నా, ఫుల్ కష్టంగా ఉన్నా, ఓకేనా, మైండ్ సెట్ అస్సలు సెట్ అయ్యట్లేదు. నాకు అసలు మైండ్ అస్సలు నా కంట్రోల్ లేదు యాక్చువల్గా చెప్పాలంటే. మీరు నా ట్రైనింగ్ చూస్తే అర్థమవుతుంది. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కిక్స్, కొన్ని 100 కిక్కులు కొట్టిన కాలుతోని, కొట్టి బాడీ అంతా అలసిపోయింది. స్టిల్ మైండ్ ఆన్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. సో ఇప్పుడేంటంటే ఐ నీడ్ సమ్ సపోర్ట్, సమ్ ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, నన్ను ఎవరన్నా మోటివేట్ చేసే వాళ్ళు ఉండాలి, నన్ను ఎవరన్నా పుష్ చేసే వాళ్ళు ఉండాలి. బట్ స్టిల్ నో వన్ విల్ బి దేర్. మన బాధ ఎవరు పట్టించుకోరు, మన కష్టం ఎవరు పట్టించుకోరు. నువ్వెంత కష్టపడుతున్నావా, నువ్వెంత బాధపడుతున్నావా, నీకు బాడీ పెయిన్స్ ఉన్నాయా, నీకేమున్నాయని నో వన్ కేర్స్. ఎవ్రీ వన్ కేర్స్ వాట్?
ఆర్ యూ గోయింగ్ టు బికమ్ సక్సెస్‌ఫుల్ ఆర్ నాట్? నువ్వు సక్సెస్ అయినవా కాలేదా అని అందరూ అదే పట్టించుకుంటారు గానీ, ఈ జర్నీని ఎవడు పట్టించుకోడు. సో, ఈ జర్నీలో ఏమైతదంటే యూ విల్ బికమ్ అలోన్. నీతోని ఎవ్వరు మాట్లాడరు. నీతోని ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలనుకోరు. ఎందుకంటే నువ్వెప్పుడు డ్రివెన్‌గా, ఎప్పుడు డెడికేటెడ్‌గా, డిసిప్లిన్‌గా ఉన్నప్పుడు ఎవరైతే డిసిప్లిన్ లేని వాళ్ళు, డెడికేషన్ లేని వాళ్ళు నీ దగ్గర ఇన్ఫీరియర్‌గా ఫీల్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం నచ్చదనమాట వాళ్ళకి. అండ్ వాళ్ళు ఎన్వియస్‌గా, అసూయగా ఉంటారు నీ పైన. కాబట్టి డెఫినిట్‌గా యూ విల్ లూజ్ సర్టెన్ పీపుల్. సో, అప్పుడేమైతదంటే నీకు నువ్వు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్‌ని బిల్డ్ చేసుకోవాలి. ఎట్లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలంటే, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ థిస్ వరల్డ్, నేను అనుకున్న పని రెగ్యులర్‌గా ఎవ్రీడే చేయాలి అని ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్‌ని మనం బిల్డ్ చేసుకోవాలనమాట. దట్ ఈస్ వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్. కాబట్టి ఫ్రెండ్స్, ద మోర్ యూ హార్డ్ వర్క్, ద మోర్ యుల్ బికమ్ అలోన్. నువ్వెంత కష్టపడితే అంత ఎలోన్ అయిపోతావు గానీ, అంత జనాలే రారు నీ దగ్గరికి. ఎప్పుడొస్తారంటే యూ విల్ బికమ్ సక్సెస్‌ఫుల్. ఎప్పుడైతే మనం కంప్లీట్‌గా సక్సెస్ అయితామో అప్పుడు జనాలొస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ ఇట్. వెన్ యూ వర్క్ టూ హార్డ్, వెన్ యూ ఆర్ వెరీ డిసిప్లిన్డ్, వెన్ యూ ఆర్ రియలీ, రియలీ అగ్రెసివ్ అబౌట్ యువర్ గోల్స్ అండ్ అంబిషన్స్, యూ విల్ బికమ్ అలోన్. సో, ఆ ఎలోన్‌గా ఉన్నప్పుడు నీతో నువ్వు ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటావు, నీతో నువ్వు ఎట్లా బిహేవ్ జేస్తావు అనేది చాలా, చాలా మ్యాటర్ ఫ్రెండ్స్. చాలామందేంటంటే ఎలోన్‌గా ఎళ్ళిపోయి వాళ్ళ గురించి వాళ్ళు హేట్ జేసుకొని, వాళ్ళ గురించి వాళ్ళకి నచ్చక సూసైడ్ జేసుకోవడం ఇట్లాంటివి ఫీల్ చేసుకుంటారు. బట్ అలాంటి టైంలో నిన్ను నువ్వు ఎట్లా మోటివేట్ జేసుకుంటున్నావు, నీతో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అనేది చాలా, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్. వెన్ యూ ఆర్ అలోన్, యూ ఆర్ వాట్ యువర్ డామినేటింగ్ థాట్స్. నీ మైండ్‌లో ఏవైతే థాట్స్ డామినేటింగ్‌గా నువ్వు పెట్టుకుంటావో అది నువ్వన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, మన లోపల మన మైండ్‌లో కన్‌స్ట్రక్టివ్ డామినేటింగ్ థాట్స్ ఉన్నప్పుడే మనం ఎలోన్‌గా ఉన్నా, సింగిల్‌గా ఉన్నా ధైర్యంగా ఉండగలుగుతాం అనేది ఈరోజు మనకు నెపోలియన్ హిల్ చెప్తారు. దట్ ఈస్ టాపిక్ నంబర్ 1. కాబట్టి సింపుల్‌గా చెప్పాలంటే, యూ మస్ట్ హావ్ ఎ బర్నింగ్ డిజైర్ అండ్ యూ ఆర్ వెరీ అలోన్. నువ్వు ఎలోన్‌గా ఉన్నప్పుడు డెఫినిట్‌గా నీకు నువ్వు మంచిగా ట్రీట్ చేసుకో. ఎందుకంటే నీకు నువ్వు బాగా కష్టపెడుతున్నావు. నీ ఒళ్ళుని నువ్వు బాగా కష్టపెడుతున్నావు. నీ మైండ్ నువ్వు బాగా కష్టపెడుతున్నావు. నువ్వు చాలా ఎక్కువ కష్టపడుతున్నావు. అప్పుడు నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నిన్ను నువ్వు బాగా ట్రీట్ చేసుకోవడం కూడా బాగా ఇంపార్టెంట్. కాబట్టి మనల్ని ఎవరు ట్రీట్ చేయరు ఫ్రెండ్స్. ఎందుకంటే మన నొప్పి ఎవరికీ అర్థం కాదు. మన నొప్పి మనకే తెలుస్తది కాబట్టి మనల్ని మనం బాగా ట్రీట్ చేసుకోవాలి. సో, స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. సో, ఎప్పుడైతే నిన్ను నువ్వు లవ్ చేసుకుంటావో, నిన్ను నువ్వు బాగా ట్రీట్ చేసుకుంటావో, అప్పుడు ఏదైతే ఈ బాడీ, మైండ్ అనేది బాగా నీకు సపోర్ట్ చేసి ఇంకా నువ్వు ఫార్వర్డ్ ఎళ్ళడానికి ఛాన్స్ ఉంటది. చాలామంది జనాలేంటంటే బాగా కష్టపడతారు. ఆ రోజు సాయంత్రం వాళ్ళ పైన వాళ్ళకి హేటొచ్చేస్తది. ఎందుకు జేస్తున్నా నేను ఇవన్నీ? నాకెందుకింత కష్టం? ఎవడు జేస్తలేడు గదా! నేనెందుకు జేయాలి? ఇట్లాంటి విషయాలొస్తాయన్నమాట. రావడం వల్ల ఏమైతదంటే, వాళ్ళ బాడీ వాళ్ళకి సపోర్ట్ జేయకుండా వాళ్ళు ఫార్వర్డ్ ఎళ్ళకుండా ఆగిపోతారు. కాబట్టి కొందరే ముందుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే దే ట్రీట్ దెమ్‌సెల్ఫ్ బెటర్. సో, మనల్ని మనం బాగా ట్రీట్ జేసుకోవాలి. సో దట్ యూ విల్ బికమ్ మచ్ మోర్ ప్రొడక్టివ్ దాన్ యూజువల్ అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, మీకు అర్థమైందనుకుంటున్నా. యూ హావ్ టు బిల్డ్ ఎ సాలిడ్ బుల్లెట్ ప్రూఫ్ క్యారెక్టర్. ఎట్లుండాలి? సాలిడ్‌గుండాలి, బుల్లెట్ ప్రూఫ్‌గుండాలి. నీ క్యారెక్టర్‌ని ఎవరైనా డిస్టర్బ్ జేయాలన్నా డిస్టర్బ్ గావద్దు. నిన్ను నువ్వు క్యారెక్టర్ డిస్టర్బ్ జేయాలన్నా డిస్టర్బ్ అవ్వద్దు. అంత సాలిడ్ క్యారెక్టర్‌ని, అంత మంచిగా నువ్వు క్యారెక్టర్‌ని బిల్డ్ జేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వెన్ యూ ఆర్ అలోన్, వెన్ యూ ఆర్ ఇన్ ఎ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్, వెన్ యూ ఆర్ రియలీ, రియలీ అగ్రెసివ్ అబౌట్ యువర్ సక్సెస్ అండ్ యువర్ గోల్స్. సో, దట్ ఈస్ అబౌట్ టాపిక్ నంబర్ 1. అండ్ ద టాపిక్ నంబర్ 2 ఈస్ సీక్రెట్ ఇమాజినరీ ఇంటెలిజెంట్ కౌన్సిల్. ఎట్లుంది? సీక్రెట్ ఇమాజినరీ ఇంటెలిజెంట్ కౌన్సిల్ మీటింగ్ అని కూడా అనొచ్చు. అంటే దీని అర్థమేంది? సో, వెన్ యూ ఆర్ అలోన్, నువ్వేదైనా బాగా కష్టపడుతున్నావు. బాగా కష్టపడుతున్నప్పుడు ఏమైతది? అదే లెవెల్‌లో కష్టపడే వాళ్ళు నీతో ఫ్రెండ్స్ అయితారు. అంత కష్టపడినోళ్ళు ఏమైతారు? నీతో మాట్లాడడానికి వాళ్ళకి ఇన్ఫీరియర్‌గా ఫీల్ అయ్యి వాళ్ళు మాట్లాడరు. యూ విల్ బికమ్ అలోన్. సో, ఎప్పుడైతే నువ్వు అలోన్‌గా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? యూ విల్ స్టార్ట్ టాకింగ్ టు యువర్‌సెల్ఫ్. ఎసరు మనం మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా! మనతోని ఎవ్వరు మాట్లాడేవాళ్ళు లేనప్పుడు మనమెళ్లి ఎవరి దగ్గర అడ్వైస్ తీసుకుంటాం చెప్పండి? నాతోని ఓ 10 మంది మాట్లాడుతున్నారనుకోండి. అప్పుడు నా ఉద్దేశ్యం ఏందో 10 మందికి చెప్తా. ఆ 10 మంది 10 రకాల పాయింట్స్ చెప్తారు. అప్పుడు దాంట్లో ఏదనేది చూజ్ చేసుకుంటా. నాతోని ఎవ్వరు మాట్లాడేవాళ్ళు లేరు. వెన్ యూ ఆర్ రియల్లీ వర్కింగ్ హార్డ్, వెన్ యూ ఆర్ గోయింగ్ టాప్ పైకెళ్తున్న కొద్దీ జనాలు తగ్గుతుంటారు. సో, అప్పుడేమైతదంటే నీకు నువ్వు ఎట్లా మాట్లాడుకునేది మ్యాటర్. కాబట్టి నీతో నువ్వు మాట్లాడుకునేటప్పుడు నువ్వొక సీక్రెట్ ఇంటెలిజెంట్ కౌన్సిల్‌ని డిజైన్ జేసుకోవాలి. ఆ సీక్రెట్ ఇంటెలిజెంట్ కౌన్సిల్ గురించి మనకు నెపోలియన్ హిల్ ఏం చెప్పిండంటే, ఆయన లైఫ్‌లో 9 మందిని పెట్టుకున్నంట. 9 మంది జనాల్ని పెట్టుకొని ఆయనతో మాట్లాడుతుండే. అంటే జనాలంటే ఎవరైనా లిటరల్ పీపుల్ కాదు. జనాలంటే ఆయన మైండ్‌లో డిజైన్ చేసుకుండు జనాల్ని. 9 మంది ఒకడిది అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషలిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు సంబంధించిన ఒక పర్సన్, పీపుల్ స్కిల్స్‌కి ఒక పర్సన్, బిజినెస్‌కి ఒక పర్సన్, స్కిల్స్‌కి ఒక పర్సన్, అట్లా ఒక్కొక్క పర్సన్‌ని పెట్టుకొని ఈయనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇమాజినేషన్‌లో, మైండ్‌లో వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళతో మాట్లాడినట్టు ఫీల్ అయ్యి, వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి ఆ కంఫర్ట్ తెచ్చుకొని, వాళ్ళకి క్వెషన్స్ అడిగి, వాటి నుంచి ఆన్సర్స్ తెచ్చుకొని, ఆయనే ఆయన పనులు చేసుకునేవాడనమాట. అంటే దాని అర్థం ఏందంటే, ఇక్కడ చూడడానికి ఇదేంటి పిచ్చియా అన్నట్టుంది. కానీ పిచ్చి కాదిది. రైట్ అండర్‌స్టాండ్. మీరు కొంచెం అర్థం చేసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మనతోని మాట్లాడేటప్పుడు ఎవరు లేనప్పుడు, మనకి మనమే కొందరు జనాల్ని క్రియేట్ జేసుకోవాలి మన మైండ్‌లో అని జెప్తున్నాడు. సో, అప్పుడు చూసే జనాలకేంటి, నెపోలియన్ హిల్ హి ఈజ్ వెరీ అలోన్ అని అనుకుంటాడు. బట్ నెపోలియన్ హిల్‌కి హి ఈజ్ విత్ 9 పీపుల్ అనుకుంటాడు. జనాల దృష్టిలో నెపోలియన్ అలోన్. బట్ నెపోలియన్ దృష్టిలో హి ఈజ్ నాట్ అలోన్. హి హావ్ 9 పీపుల్. సీక్రెట్ ఇంటెలిజెంట్ గ్రూప్‌ని ఆయనకనే ప్రిపేర్ చేసుకుండు. సో, ఆ రోజు నేను నా కాలేజ్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఈ బుక్ చదివినప్పుడు
సీక్రెట్ ఇంటెలిజెంట్ గ్రూప్ ఎంత బావుంది కాన్సెప్ట్ అనేసి నేను ఒక డెసిషన్ తీసుకున్నా. ఆ డెసిషన్ తీసుకున్నా. అదేం డెసిషన్ అంటే నేను గూడా ఇవన్నీ ఫ్యూచర్‌లో చేయబోతున్నా. డెఫినిట్‌గా నేను గూడా ఒక ఎలోన్ జర్నీని కొన్ని రోజులు పార్టిసిపేట్ జేయాలి. కొన్ని రోజులు నేను అది ఫీల్ అవ్వాలి కాబట్టి, అప్పుడు నాకు నేను ఒక ఇంటెలిజెంట్ సీక్రెట్ గ్రూప్‌ని డిజైన్ చేసుకున్నా. ఆ సీక్రెట్ గ్రూప్ ఏంటంటే మీరు ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో చూడండి. అక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్నారు గదా! జనాలు 1, 2, 3, 4, 5, 6 ఆ 6 పీపుల్ నా సీక్రెట్ ఇంటెలిజెంట్ గ్రూప్ అన్నమాట. దాంట్లో ఫస్ట్ వన్ అంటే నేను బేసిక్‌గా నాకు చెప్పాలని లేదు. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైస్ మీకు కంప్లీట్‌గా చెప్పాలి. అప్పుడే మీకు అర్థమవుతది. సో, ద ఫస్ట్ గై ఈస్ ఇక్కడ ఫస్ట్ గై ఉన్నాడు కదా! ఇక్కడ లాస్ట్‌లో హి ఈస్ ద హైయెస్ట్ నాలెడ్జ్ గై. చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అన్నమాట. సో, కాబట్టి నాకు నాలెడ్జ్ గురించి మాట్లాడాలి. నాలెడ్జ్ గురించి నేను ఆలోచించాలనుకుంటే నేను ఈ పర్సన్ ఇక్కడున్న పర్సన్ గురించి ఆలోచిస్తా అన్నమాట. నెక్స్ట్ ద సెకండ్ గై ఈస్ మీ అందరికి తెలుసు ఆయనే. హి ఈస్ లైక్ పొలిటికల్ లీడర్. సో, నాకు పాలిటిక్స్ గురించి ఏమైనా ఆలోచించాలి, పొలిటికల్ స్ట్రాటజీస్ గురించి ఏమైనా ఆలోచించాలంటే ఐ విల్ స్పీక్ విత్ దట్ గై. అండ్ ద నెక్స్ట్ గై ఈస్ హి ఈస్ ది మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. కాబట్టి జనాలతో ఎట్లా మాట్లాడాలి, పీపుల్ స్కిల్స్ గురించి నేను ఆ పర్సన్‌తో మాట్లాడుతుంటా. అండ్ నెక్స్ట్ ఈస్ వాట్ ద అదర్ గై ఈస్ ద ఫోర్త్ వన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఈస్ ఈలాన్ మస్క్ మీ అందరికి తెలుసు. హి ఈస్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అబౌట్ మనీ, అబౌట్ బిజినెస్, అబౌట్ ద స్ట్రాటజీస్ గురించి నేను అలాంటి గురించి ఆలోచించేటప్పుడు నేను ఆ పర్సన్‌ని మైండ్‌లో పెట్టుకుంటాను. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద ఫిఫ్త్ వన్ ఫ్రమ్ దట్ సైడ్ ఈస్ ద జార్డన్ బి పీటర్సన్. ఆయన ఎవరంటే హి ఈస్ ద మోస్ట్ వెల్ నౌన్ సైకాలజిస్ట్ ఇన్ ద వరల్డ్. వెరీ గ్రేట్ సైకాలజిస్ట్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పర్సన్ అన్నమాట. కాబట్టి అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు నేను ఆయనతో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతా. అండ్ ద లాస్ట్ గై హి ఈస్ ద మోస్ట్ స్టైలిష్ గై అన్నమాట. సో, ఎప్పుడైనా స్టైల్ గురించి ద వే వి డ్రెస్, ద వే వి బిహేవ్ విత్ ద పీపుల్, ద బాడీ లాంగ్వేజ్ ఇలాంటి విషయాల గురించి వచ్చేటప్పుడు నేను ఆ పర్సన్‌తో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతా. ఫ్రెండ్స్ కొంచెం కరెంట్ పోయింది. సో, అందుకనే సడెన్‌గా లైట్ కొంచెం డిఫరెన్స్ వచ్చిందన్నమాట. ఐ హోప్ మీకు అది అర్థమైతుంది అనుకుంటున్నా. కరెంట్ పోయినా గాని మనం వీడియో ఆపొద్దు. సో, దట్ ఈస్ అవర్ గోల్. సో, ఫ్రెండ్స్ మనం ఒక సీక్రెట్ ఇమాజినరీ గ్రూప్‌ని డిజైన్ చేసుకొని వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేయండి ఎవ్రీ డే. సో, దట్ మనకేమైతదంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎవ్రీ డే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు యూ విల్ లెర్న్ సో మెనీ న్యూ థింగ్స్ అన్నమాట. కాబట్టి చూసే జనాలకి యూ ఆర్ అలోన్. బట్ నీ మైండ్‌లో యూ ఆర్ నాట్ అలోన్. యూ ఆర్ విత్ దీస్ మెనీ బిగ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. సో, వాళ్ళందరితో వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు. యూ ఆర్ నాట్ అలోన్. యూ విల్ హావ్ లాట్ ఆఫ్ గుడ్ స్ట్రాటజీస్. యూ విల్ హావ్ సో మెనీ బెటర్ థింగ్స్ వేర్ నో వన్ ఎల్స్ నోస్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి మనం ఆ విధంగా ఆలోచించుకుంటే యూ విల్ ఇంప్రూవ్ డే టు డే లైఫ్‌లో. నీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇంకా బాగా చేసుకోగలుగుతావు. నువ్వు నీ జర్నీని ఫుల్ ఫోకస్‌గా ఉంచుకోగలుగుతావు అనేది ఇక్కడ మనకు నెపోలియన్ హిల్ చెప్తుండు ఫ్రెండ్స్. సో, ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ చాలా బెటర్‌గా అనిపించింది అనుకుంటున్నా. ఈరోజు ఈ కాన్సెప్ట్ ఇంతే ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. జై హింద్. సీ యూ ఆల్ టుమారో.